ఉద్యోగాల కోసం మన వాళ్ళని వేరే వేరే ప్రదేశాలకు పంపిస్తూ ఉండటంతో వస్తున్న సమస్య. ఇప్పుడు తెనాలి మీరు చెప్పినట్టు టైర్ 2 సిటీ అవుతుంది. అయితే అక్కడ ఏమైపోయిందంటే అందరూ కూడా మ్యాక్సిమం అక్కడ పెరిగే యువతరం అందరూ కూడా వేరే వేరే ఊళ్ళకెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. వ్యాపారాలు పరంగా ఉన్నోళ్ళు అక్కడ ఉన్నారు. వ్యాపారుల బిడ్డలు వీళ్ళందరూ ఇతర ప్రదేశాలకు వెళ్తున్నారు చదువు కోసమో ఉద్యోగం కోసం. వాళ్ళతో తెచ్చుకుంటున్న అలవాట్లు ఇప్పుడు ఆ ఊరికి ప్రమాదంగా మారినాయి. ఇప్పుడు 2 ఇన్సిడెంట్స్ తెనాలి పరువు తీసినాయి. మీరు చెప్పినట్టు డ్రగ్స్, ఈ డ్రగ్స్ అనేటటువంటిది టూరిస్ట్ బస్సులో వచ్చినాయంట అక్కడికి, బెంగళూరు నుంచి వచ్చేటటువంటి. అంటే అలవాటు పెరుగుతుంది. ఇక్కడ సమస్య ఏమైపోయిందంటే మనకి ఇదివరకు తాగినటువంటి వాడిని తాగుబోతా అనేవాళ్ళం, పక్కన దూరంగా పెట్టేవాళ్ళం. ఆ తర్వాత ఇప్పుడు తాగడం చేత కాని వాడిని అసమర్థుడు అని దూరంగా పెడుతున్నాం. దాంతో ఏమైపోయింది, తాగడం తప్పు లేదన్నట్టుగా సినిమాలలో ముందు కానీ మధ్యలో కానీ హీరో గారు ఓ దమ్ము కొడతా ఉన్నప్పుడు, లేకపోతే నలుగురు ఫ్రెండ్స్ ఆడపిల్లలు కలిసి కూర్చున్నా మందు కొడతారు, మగాడ కూర్చునైనా మందు కొడతారు. సినిమా సీరియల్ అంటే వాళ్ళు అంటే మీరు మనం సంస్కృతిని ఎక్కడ నేర్చుకుంటున్నాం ఇప్పుడు? సినిమాల నుంచి. పిల్లలకి మనస్తత్వం మీద, ఎందుకంటే మనం వాళ్ళని గుళ్ళకి తీసుకెళ్ళడం, సంస్కృతి సంప్రదాయాల గురించి ఏం చెప్పం, ఇంట్లో మాట్లాడడం కూడా. అవి ఈవెన్ వాళ్ళు సినిమాల్లో చెప్పినట్టు బట్టలు వేసుకోవడాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం మనం. సొసైటీనే బలవంతంగా మార్చాం మనం. సినిమాల్లో చూపెట్టినట్టు ఇప్పుడు వాళ్ళ ఇళ్లలో డ్రెస్సులు వేస్తున్నారు. అలాగా తిరగమంటున్నాం మనం. ఏమైపోయింది వీటితో? కల్చర్ అంటే సినిమానే మనకి ఇప్పుడు. ఈ కల్చర్ చూసిన తర్వాత తాగడంలో తప్పు లేదు, బీరు కొట్టడం తప్పు లేదు, మందు కొట్టడం తప్పు లేదు, విస్కీ, జిన్ను, బ్రాందీ ఇట్లాంటి వాటి గురించి మనం వినలేదేమో. నాకైతే యుక్త వయసు వచ్చి నేను ఫీల్డ్లోకి వచ్చేదాకా తెలియదు వాటిని. అంటే తాగుతాడనేది తెలుసు, కానీ అలా తాగుబోతుల్ని మా బంధువుల్లోనే దూరం పెట్టే చూసాను తప్పించి ఇట్లా లేదు. అలాంటి స్టేజ్ నుంచి ఇది ఎప్పుడైతే తాగడంలో తప్పు లేదని అలవాటు అయ్యాక కొన్ని రోజులు పోయేటప్పటికి మందు కిక్కెక్కదు. బీరు తాగేవాడికి ఆ పైన విస్కీ తాగాలి, విస్కీ తాగేవాడికి ఆ పైన జిన్ను తాగాలి, జిన్ను తాగితే వైన్ తాగాలి, అయినా కూడా కిక్కు చాలట్లేదు. ఒక్కొక్క స్టేజ్లో అయిపోయింది. నెక్స్ట్ స్టేజ్ ఏంటి? గంజాయి. అంటే తాగేది దేనికి? మత్తు కోసం. ఆ మత్తు ఇది చాలనప్పుడు గంజాయి దగ్గరికి వెళ్తున్నారు. అది అనట్లేదు, ఇప్పుడు డ్రగ్స్కి వెళ్తున్నారు. లేదా డబ్బు లేనటువంటి వాడు బీడీ తాగితే, డబ్బు ఉన్నటువంటి వాడు సిగరెట్ తాగినట్టు, అదే ఫిల్టర్ సిగరెట్లు తాగినట్టు, డబ్బు తక్కువ ఉన్నోడు గంజాయి తాగుతుంటే డబ్బు ఎక్కువ ఉన్నోడు డ్రగ్స్ వాడుతున్నాడు. ఈ డ్రగ్స్ పల్లె నుంచి పట్టణం దాకా వ్యాపించినాయి ఇప్పుడు.